గ్రామంలో కలిసి ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు ధర్మకర్తగా ధర్మకర్తగా విధి నిర్వహణలో సక్రమంగాను విశ్వాసపాత్రునిగాను శక్తివంతం లేకుండా న్యాయబద్ధంగా విశ్వాసపాతంగాను దురాలోచన లేకుండా దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము 30/1987 మరియు దాని నిబంధనల లోబడి విధులను సక్రమంగా నిర్వహించగలని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుతున్నాను. నేను సిద్ధాంతి పాఠశాల పరిగి ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి కానీ లేక నామోదములకు ఏర్పడిన విషయం కానీ ధర్మకర్తగా విధి నిర్వహణలో అవసరమని వస్తే తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ పరోక్ష కానీ ప్రత్యక్షంగా కానీ తెలియట కానీ చెప్పుట కానీ చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాన్ని కూడా పెద్ద ఎత్తున ఆ నిర్మాణం పూర్తి చేపిస్తాం. అదేవిధంగా మన దగ్గరనే కృష్ణుని యొక్క టెంపుల్ కూడా మన పరిగి పట్టణంలోనే ఉంది. ఎక్కడ కూడా మనం ఇంతవరకు ఎక్కడ కృష్ణుని టెంపుల్ మన జిల్లాలోనే ఎక్కడ చూడలేదు. అట్లాంటి కృష్ణుని టెంపుల్ మన పరిగి పట్టణం లోపల ఇష్టమ్మ గుడి దాని దగ్గరనే ఉంది. దాన్ని కూడా చేయడానికి కొంత నేను ఒక స్టాప్ చేయించిన మన ఆల్రెడీ మన కౌన్సిలర్ ద్వారా దానికి సంబంధించినటువంటి క్లీనింగ్ కార్యక్రమం కూడా దాన్ని చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా అక్కడ కూడా ఒక విగ్రహాన్ని కృష్ణుని విగ్రహం ఆల్రెడీ మన దగ్గర సంపత్ పంతులు ఇంట్లో ఉందని చెప్పి అన్నారు. దాన్ని కూడా పంతులు మంచి ముహూర్తం చూసి పూజా కార్యక్రమం తీసుకొస్తే, ఎందుకంటే గతంలో దొంగలు తస్కరించింది అది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. దాన్ని పూజలు చేసి మళ్ళా దాన్ని కృష్ణుడి దేవాలయం కూడా మన పరిగి పట్టణం లోపల మనము మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇదే కాకుండా మొన్ననే మాంబండ దగ్గర కూడా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మనం ఆల్రెడీ కమిటీ చేసుకున్నాం. అక్కడ మైపాల్ రెడ్డి అని అక్కడ ఒక భక్తుల ద్వారా ఒక కమిటీ వేసి అక్కడ కూడా ఒక పూజలు చేసుకుని అక్కడ కూడా మనం ఆ రోజు మన మంత్రివర్గం కూడా పిలిపించుకొని ఒక పెద్ద ప్రోగ్రాం మనం ఆ రోజు చేసుకున్నాం. అక్కడ కూడా ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి మన కొండ సురేఖ గారికి నేను 80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని, ఒక టెంపుల్ టూరిజం ఎస్టాబ్లిష్ చేయాలని. ఎందుకంటే సుమారు దగ్గర ఒక 100 ఎకరాల విస్తీర్ణం లోపల ఒక 2 శిఖరాలు ఉన్నాయి అక్కడ. అది కూడా ఏకశిలా పర్వతం అంటారు. అక్కడ ఏకశిలా పర్వతం అంటే సింగిల్ స్టోన్ మీద 100 ఎకరాలలో నేను ఎక్కడ చూడలే. అట్లాంటి దేవాలయం మన దగ్గర కుల్కచర్లో ఉంది. ఆలయాన్ని అభివృద్ధి చేస్తే అక్కడ చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను దానిపైన కూడా మంత్రి గారు రాసిండు, ఫైల్ సర్క్యులేట్ చేయమని రాసిండ్రు. ఫైల్ ప్రిపరేషన్ తయారైతుంది. అక్కడ ఏమేమి వసతులు చేయాలి అన్ని కూడా అవుతున్నాయి. దాంట్లో భాగంగా మన ఆలయం కూడా ఇంకా వసతులు కల్పించడానికి తప్పకుండా నేను కృషి చేస్తానని ఆలయ కమిటీ సభ్యులు తప్పకుండా ఆ రోజు నేను కొండ సురేఖ గారు రావాల్సింది. ముఖ్యమంత్రి గారు అనుకోకుండా పిలిచినందుకు రద్దయింది. తదుపరి కార్యక్రమం ఉంటుంది కొండ సురేఖ గారిది. ఆ రోజు తప్పకుండా మన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తీసుకొస్తారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన రామగుండం కూడా రామలింగేశ్వర స్వామి ఆలయం ఇంతవరకు రఘు కూడా ఇక్కడ ఉండే మన పూడూరు నుంచి. అయితే అక్కడ కూడా 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివాలయం అక్కడ ఉంది. అక్కడనే మనం నేవీ ప్రాజెక్టు కూడా 3000 కోట్ల రూపాయలతోన సుమారు 3000 ఎకరాలలో 3000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక మంచి యూనిట్ ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ మధ్య కాలంలోనే 4 నెలల కింద మనం స్టార్ట్ చేసినాం. పని శరవేగంగా జరుగుతుంది. నేను మొన్న శివరాత్రి రోజు పోతే అసలు మనం బడిలో ఉన్నామా, ఏదైనా ఫ్యాక్టరీ నడుస్తున్నాయి, ఇక్కడ పని ఎక్కడికి వచ్చినా జీడిమెట్లనా, ఇది ఏం కదా అనేది ఎట్లుంది అక్కడ పని, అంత వేగంగా పనులు అక్కడ జరుగుతున్నాయన్న విషయాన్ని చాలా సంతోషంగా మీకు అందరూ తెలియజేస్తూ, దాంట్లో కూడా మన భాగస్వామ్యం ఉంది. దాంట్లో కూడా పాఠశాలల్లో కూడా మనకు కోటా ఉంది. మంచి సెంట్రల్ స్కూల్స్ వస్తున్నాయి, దాంట్లో నేవల్ స్కూల్స్ వస్తున్నాయి. ఆ నేవల్ స్కూల్ చదివిన వాళ్ళు IPS అధికారులు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు.
అట్లాంటి స్కూల్ మనకు కూడా మన పిల్లలకు కూడా అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా అక్కడ ఆ యూనిట్ రావడం మూలంగా నెల నెల జీతాలు ఒక 100 కోట్లు 50 కోట్లు ఎన్నో అని వాళ్ళకు ఖర్చు పెడితే ఆ ప్రభావం మన ప్రాంతం మీద పడుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తినడానికి బియ్యం కావాలి, గోధుమలు కావాలి, జొన్నలు కావాలి, వస్తువులు కావాలి, అన్ని కావాలి, పండ్లు కావాలి, పూలు కావాలి, అన్ని కావాలి. అవన్నీ ఎక్కడ కొంటున్నారు? మన దగ్గర కొంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రభావం మన దగ్గర పడుతుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు బిహెచ్ఎల్లో మా చిన్నాన్న శంకర్శన్ రెడ్డి మేనేజర్ మేనేజర్ ఉండే ఆయన దగ్గర నేను ఉన్నప్పుడు తెల్లపురం నుంచి పాలు పోసుకోవడానికి చాలా మంది. అయితే వాళ్ళ కుటుంబాలకు నాకు ఇప్పటికీ సన్నిహితం ఉంది. చాలా పేదవాళ్ళతో పాలు పోసుకొని పొద్దు చెప్తున్నా ఎట్లయితే మనం ఆ రోజు మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క విషయం చూస్తే ఎట్లా మార్పు వస్తుందంటే అట్లా మార్పు వస్తుంది. అసలు త్రిపులార్ అన్నది ఆలూరు మీదకి వెళ్ళిపోవాలి. ఆలూరు మీదకి వెళ్ళిపోవాలి. అట్లాంటి త్రిపులార్ ఇంతకుముందు రూపకల్పన చేశాను. నేను ముఖ్యమంత్రి గారిని అడిగిన మా పరిగి మీదకి వెళ్ళి తీసుకుపోవాలి. చెవెల మీదకి వెళ్ళే ఓఆర్ఆర్ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ చెవెల మీదకి వెళ్ళే త్రిపులార్ తీసుకొస్తే ఎట్లా? మాకు పరిగి మీదకి వెళ్ళి తీసుకోవాలంటే అధికారులకు చెప్పాడు. మన మన్నగూడ నుంచి ఒక 2 కిలోమీటర్ల లోపల అంటే పూడూరు రోడ్డు వరకు ఈ త్రిపులార్ అనేది ఏకగ్రీవంగా చైర్మన్గా ఇంతవరకు ప్రకటిస్తున్నాం. వెంకటరమణ గోవింద గోవింద. ఆలూరు నరసింహ గారికి కునాల్ పాండే అనే అతని అర్చకుడు, ఇతని ఎక్స్ మెంబర్ వాడిన చూడు पटेल कर दो पटेल आना हेलो कार्यक्रम शुरू है టౌన్ అధ్యక్షులు వెలుగడపల్లి కృష్ణ గారు సభా కార్యక్రమం సభా కార్యక్రమం నిర్వహించారు. ఎర్రగడపల్లి కృష్ణ టౌన్ అధ్యక్షులు. ఆహ్వానిస్తున్నారు. 21 మనం నడిపించాలి.